ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. టుడేస్ గాడ్స్ ప్రామిస్, Philippians chapter 4 verse 19. And my God will supply every need of yours according to his riches in glory in Christ Jesus. మనము ఈ యొక్క సృష్టిని గమనించుకున్నట్లయితే దేవుడు మరి మానవునికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా ముందుగానే సృజించి ఆ తరువాత తన యొక్క పోలిక చొప్పున తన స్వరూపంలో మానవుని సృజించాడు. ముందుగా మానవుని సృజించి ఆ తర్వాత అతనికి ఏవేవి కావాలనో అవన్నీ సృజించలేదు, కానీ మానవునికి ఏవైతే అవసరతగా ఉంటాయో అవన్నీ కూడా దేవుడు ముందుగానే సృజించి ఆ తర్వాత మానవుని సృజించాడు. మనుషులందరిలో మొదటివాడైన ఆదామును మొదలుకొని చివరి వాని వరకు, అనగా యేసు ప్రభు యొక్క 2వ రాకడ, తీర్పు, ఆ అంతం వరకు, చివరి వ్యక్తి వరకు, మరి ప్రతి ఒక్క తరములో, ప్రతి ఒక్క జనరేషన్లో ఏ జనరేషన్కి ఏదైతే అవసరత ఉంటుందో, ఏ జనరేషన్కి ఏదైతే అక్కరగా ఉంటుందో దేవుడు అవన్నీ కూడా ముందుగానే సృజించాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకేది అక్కరగా ఉన్నవో ఆయనకు తెలియను అంటున్నాడు. నిజమే, మానవులకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు ముందుగానే సృజించాడు. ఈ లేఖన భాగాన్ని మనం గమనించుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు తమ యొక్క త్యాగపూరితమైన కానుకలను, త్యాగపూరితమైన సహకారాన్ని వారు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రమాణపూర్వకంగా ఈ యొక్క మాటను పలుకుచున్నాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ యొక్క ప్రతి అవసరమును తీరుస్తాడు అని. ఎందుకనగా ఫిలిప్పు సంఘము పౌలు యొక్క పరిచర్యలో ఎంతగానో సహకరించింది. వారు చేసిన ఈ మంచి పనికి తప్పకుండా ప్రతిఫలము పొందుకుంటారు అని, దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు అని పౌలు వారిని ప్రోత్సహిస్తూ ఈ యొక్క మాటలను పలుకుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో చాలా మంది దేవుని యొక్క పరిచర్య కొరకు, ఆయన యొక్క సేవ నిమిత్తమై ఎంతో ధారాళంగా ఇస్తూ దేవుని యొక్క పరిచర్యకు ప్రోత్సహిస్తున్నారు. మీ యొక్క ప్రార్థనల ద్వారా ఎంతగానో వారికి ప్రోత్సాహకరంగా ఉంటున్నారు. అటువంటి బిడ్డలకందరికీ దేవుడు ఈ దినము వాగ్దానం చేస్తున్నాడు. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క మంచి ఈవిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాము, ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, ఇదిగో మానవుడు సృష్టింపబడక మునుపే ప్రవ్వా నీవు నాయన మానవునికి కావలసిన ప్రతి ఒక్క అక్కరను, అవసరతను ప్రవ్వా నీవు ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ప్రవ్వా మానవులకు అవసరమైన ప్రతి ఒక్కటి ప్రవ్వా నీవు వారికి అనుగ్రహిస్తూ వస్తున్నావు తండ్రి. మరి మా జీవితంలో కూడా ప్రవ్వా నీవు మాకు కావలసిన ప్రతి ఒక్క అక్కరను, అవసరతను ఎరిగి ప్రవ్వా మాకు కావలసిన ప్రతి ఒక్కటి మీరు సమకూరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినము ఈ యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దర్శించండి తండ్రి. వారి యొక్క గృహంలో ప్రభువా వారికి అక్కరగా ఉన్నది, వారికి కొరతగా ఉన్న ప్రతి ఒక్కటి ప్రభువా నీవు నాయన వారికి సమకూర్చుమని నీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాము తండ్రి. ఈ దినము ప్రభువా అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను నీ సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యంను అనుగ్రహించండి తండ్రి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీవు దర్శించి ప్రభా వారికి నాయన వారి యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభా మీరు మెరుగుపరుస్తున్నందుకు నీకు వందనాలు. వారి అప్పుల బాధల్లో నుండి ప్రభా మీరు వారిని పైకి లాగుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ దినము ప్రభా తమ యొక్క బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా మరెన్నో నూతన సంవత్సరాలు వాళ్ళ జీవితంలో వారు సెలబ్రేట్ చేసుకుని లాగున మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించమని నీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఈ
ఈ దినము మేము ఆరంభించుకొనిచుండగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని మరి ఒకసారి నీ వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Shalom.